ఈ తరం హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి గారికి ఇష్టమైన హీరో ఎవరు అంటే చాలామంది రకరకాల పేర్లన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాస్ అంటూ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. స్టిల్ ఇప్పటికి కూడా ఆయన లెగసీని అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా వచ్చినటువంటి మనశంకర వరప్రసాద్ సినిమా దాదాపుగా 400 కోట్ల వరకు కూడా కలెక్షన్లు కొల్లగొట్టి అసలు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా షేక్ చేస్తుంది. అది కూడా ఒక రీజనల్గా రిలీజ్ అయినటువంటి సినిమా. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా అవి కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయినప్పటికీ కూడా కనీసం 200 కోట్ల గ్రాస్ని కూడా దాటలేకపోతున్నాయి. అలాంటిది రీజనల్గా వచ్చినటువంటి ఈ సినిమా అనేది ఉన్నటువంటి రికార్డ్స్ని మొత్తాన్ని కూడా తిరగరాస్తుంది. సో ఇది కదా మా మెగాస్టార్ చిరంజీవి గారి సత్తా అంటూ చాలామంది మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో మరి ఇప్పుడు ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ ఈ సినిమాతో పాటు చాలా కొత్త కొత్త సినిమాలు కూడా వచ్చాయి. నవీన్ పొలిశెట్టి గారి అనగనగా ఒక రాజు కావచ్చు, నారీ నారీ నడమురారి మన శర్వానంద్ గారిది, అదేవిధంగా రవితేజ గారి సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి, మన ప్రభాస్ గారి రాజసాబ్ సినిమా, ఈ విధంగా అన్ని సినిమాలు వచ్చినప్పటికీ అన్ని సినిమాలని కూడా వెనక్కి నెట్టేసి చిరంజీవి గారు మాత్రం అసలు ముందు వరుసలో నిలిచారనమాట. ఈసారి ఖచ్చితంగా బిగ్ ఓపెనింగ్స్తోని ఇయర్ మొత్తానికి కూడా సరిపడా అంతా కూడా ఇప్పుడే ఇచ్చేశాడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే అసలు చిరంజీవి గారు అంటే అప్పటి నుంచి లెగసీగా ఇంకా ముందుగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మరి ఆయనకు కూడా ఒక ఫేవరెట్ హీరో అంటూ కూడా ఉంటారు కదా. అంటే ఆయనతో పాటు చేసే వాళ్ళు కాకుండా ఈ జనరేషన్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి హీరోల్లో ఎవరు ఆయనకి ఇష్టమైన హీరో అంటూ కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి ఈ విషయాన్ని స్వయంగా బాబీ గారు చెప్పడం జరిగింది. చిరంజీవి గారు ఆయన నోటితో పాటు ఆయన అంటే బాబీ గారితో ఆయన చెప్పినప్పుడు బాబీ గారు మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా ఒక ఈవెంట్లో పాల్గొన్నప్పుడు బాబీ గారు చెప్పడం జరిగింది. సో చిరంజీవి గారికి ఈ తరం హీరోల్లో ఇష్టమైన హీరో ఎవరంటే నవీన్ పొలిశెట్టి గారు అని చెప్పేసి. సో మరి చిరంజీవి గారి సినిమాతో పాటు నవీన్ పొలిశెట్టి గారి సినిమా కూడా రిలీజ్ అయింది, అనగనగా ఒక రాజు. ఈ సినిమా కూడా మంచి హిట్ సాధించింది, 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి. సో మరి అంటే ఈయనతో పాటు సినిమా వచ్చింది, హిట్ అయినందుకు ఆయన ఇష్టమైనటువంటి హీరో కాదు. సో ఒక కథ కోసం బాబీ గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన చెప్పడం జరిగిందంట, ఈ తరం ఉన్నటువంటి హీరోల్లో నవీన్ పొలిశెట్టి గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ కావచ్చు, ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ముఖ్యంగా వర్క్ పట్ల డెడికేషన్. ఆయనకు యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ఆ నొప్పిని మొత్తాన్ని కూడా బిగబట్టుకొని యాక్టింగ్ అంటే తన యాక్టింగ్ మీద ఉన్నటువంటి ఆ పట్టుతోని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి షూటింగ్కి రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సో ఇలాంటి హీరోలు వర్క్ అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సో అలాంటి వాళ్ళందరిలో కూడా నవీన్ పొలిశెట్టి అంటే నాకు చాలా ఇష్టం తన యాక్టింగ్ అంటే అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారట బాబీ గారికి. సో ప్రజెంట్ ఆ న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది.